చేశారు. ఒక మనిషి వ్యక్తి కనపడితే మాట్లాడితే, ఒక సోషల్ అకేషన్‌లో కలిస్తే గూడా, సోషల్ అకేషన్‌కి ఎళ్తే గూడా హ్మ్. వాళ్ళ నిర్బంధాలున్నాయి. వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు నాకు. హుహు. ఈ సజ్జలు చెప్పేటోడు. పలానా దగ్గరికెళ్ళావు. ఒకరోజు అంటే మీకు జస్ట్ ఇంట్రడక్షన్ కోసం చెప్తా ఉన్నాను నేను. సార్. వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఆయన ఇదైపోయాడు. అంటే ప పార్టీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత పదవి ఉపరాష్ట్రపతి నుంచి రిటైర్డ్ అయిన తర్వాత బయటకొచ్చారాయన. హ్మ్. గుంటూరు ఒక ఆయన ఫ్రెండ్ సర్కిల్ ఒక హిల్ స్టేషన్ ఆర్గనైజ్ చేశారు ఆయన. హ్మ్. బ్రేక్‌ఫాస్ట్ పెన్షన్. దానికి నేను కూడా వెళ్ళాను. మేము కూడా పాత పరిచయాలు ఉన్నాయి. అందరూ పాత పరిచయాలు ఉన్న అందరూ పిలిచారు. నేనెళ్ళి ఒకరోజు ఆయనకి కూడా మహాకవి జాషువా పద్యాలంటే చాలా ఇష్టం ఆయనకి. రచనలంటే చాలా ఇష్టం ఆయన. హ్మ్. మీరు సాహిత్య ప్రియుడు వెంకయ్యనాయుడు గారు. హ్మ్. మేమిద్దరం వేరేవేరే పార్టీలో ఉన్నా చాలా గౌరవంగా నన్ను చాలా ఎంకరేజ్ చేస్తూ ఉండాడు ఆయన. ఆయనకెళ్ళి నేను జాషువా పుస్తకం ఇచ్చి సార్ ఇది జాషువా సమగ్ర సాహిత్యం మీకు సంకలనం మీకు ఇస్తున్నాను. హ్మ్. మీరు ఒక సహాయం చేయాలి. మీరు వర్గీకరణ సమస్య మీరే ఎత్తుకున్నారు. మీరే చేయాలి. హ్మ్. అనంటే అబ్బా! అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు నా చేతనంతలో చేశాను. ఎక్కడో ఆగింది. చూద్దాం నువ్వు హైదరాబాద్ రా మాట్లాడదాం అన్నారు. జస్ట్ ఆ ఫోటోస్ టీవీలో వచ్చినాయండి. టీవీ ఆ! అండ్ పేపర్ సోషల్ మీడియాలో వచ్చాయి. హ్మ్. హ్మ్. వెరీ నెక్స్ట్ డే సదన రామకృష్ణారెడ్డి నన్ను వార్నింగ్ ఇచ్చాడు నాకు. నువ్వెందుకు వెళ్ళావు దానికి? హ్మ్. ఏంటిది? వెంకయ్య నాయుడు గారి మీటింగ్‌కి ఎందుకు వెళ్ళావు? ఎందుకు ఫోటో దిగావు? అట్లా వెళ్ళొచ్చా? ఇది మన రీజనల్ పార్టీ. మనం అట్లా వెళ్ళకూడదు రీజనల్ ఏం సార్? అన్నాడు. ఆయన ఒకసారి ఉపరాష్ట్రపతి. చూడండి నేను చాలా మంది వచ్చారండి. పలానా రెడ్డి గారు కూడా వచ్చాడు కదా అన్న. వన్ ఆఫ్ ది రెడ్డి హూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షనరీ ఇన్ వైసీపీ. హ్మ్. అని అంటే వాళ్ళు వస్తారు నువ్వు మాత్రం వెళ్ళకూడదు అట్లా అని అన్నాడు. హ్మ్. నాకు మైండ్ బ్లాక్ అయింది. బ్లాక్ అయ్యి లేదు సార్ మరి నాకు అలాంటి సోషల్ అకేషన్స్కి వెళ్తాం కదా అంటే వెళ్ళకూడదండి మీరు ఈ పార్టీ డిసిప్లిన్ మీకు అర్థం కావట్లేదు. నాకు అట్లా ఇలాంటి ఇప్పుడు ఇప్పుడు గుర్తుకొచ్చిన చెప్తున్నాను. సార్. ఇలాంటి కొన్ని వందలు ఉన్నాయి. హ్మ్. కొన్ని వందలంటే నాకు 10, 20 ఉంటాయి. హ్మ్. అనేక మందికి అనేక రకాలు ఉంటాయి. ఈ విధంగా అతను మానిటర్ చేస్తూ సైకలాజికల్ గా లీడర్స్ ని క్యాడర్ ని బాగా ట్యూన్ చేస్తూ ఉంటాడు. ఎవరంటే ఇది అంతా సజ్జల? ఇదంతా సజ్జలేనా సజ్జలే సార్? ఇదంతా సాధ్యం. హ్మ్. మనకి ఎవరు కనపడరు కదండి. జగన్ కనపడ్డు. హుహు. నాకైతే ఆ, అక్కడ మొత్తం సిస్టమ్ లో జగన్ కూడా బాస్ కాదని నాకు ఎక్కడో అనుమానం ఉంది. ఆహా! సమ్వేర్ సమ్ సూపర్ పవర్ సుప్రీం అంటారు. ఈ కల్కి సినిమాలో సుప్రీం అని ఉంటాడు. ఆ! ఆ! అతను 2 సార్లే కనిపిస్తారు సుప్రీం మొత్తం సినిమాలో. ఆ! అది కూడా స్కెలిటన్ లాగా కనిపిస్తారు. పూర్తి స్థాయిలో కనిపించాడు. ఓకే. ఎవరో ఉన్నారు. సుప్రీం పవర్ ఎవరో ఉంది. ఇతను లోపలికి వెళ్ళి వస్తాడు. ఏదో ఒకటి తయారు చేసుకుని మనం కనపడగానే మనం ఏదో ఇష్యూ మీద కనపడ్డాం అనుకోండి. ఆ! ఈ ఇది తగులుకుంటే మన మైండ్ పోతుంది. ఇట్లా